రైల్వే కోడూరులో ఘనంగా విశ్వ హిందూ పరిషత్ షష్ఠి పూర్తి మహా సమ్మేళన సభ పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ పలు హిందూ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో హిందూ బంధువులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం నందు శ్రీ 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 గంగమ్మ తల్లి బత్యాల భవన్ నందు ఏర్పాటు చేసిన విశ్వ హిందూ పరిషత్ సంస్థ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16వ తారీఖు నుంచి 31వ తేదీ అయిన నేటి వరకు దేశవ్యాప్తంగా సంస్థ యొక్క షష్ఠి పూర్తి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నేడు కోడూరు నందు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఓబులవారిపల్లి, కోడూరు, ప్రక్కండ మరియు హిందూ సంఘాల కార్యకర్తల యొక్క ఆత్మీయ సమ్మేళన సభ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళన మహాసభకు ముఖ్య అతిథులుగా ఓబులవారిపల్లి చిన్మయారణ్యవాసులు శీలానంద అమ్మ, విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు, విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి బొల్ల శ్రీనివాసులు నాయుడు, విశ్వ హిందూ పరిషత్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పోకల ప్రభాకర్ మరియు పాలిపు నారాయణమ్మ, వేడుక మనీస్వామి, సుగవాసి మల్లికార్జున, దరిస వెంకటరెడ్డి అత్యధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా సామాజిక సమరసత వై మనీస్వామి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళా కార్యకర్తల్లో మనకు విశ్వ హిందూ పరిషత్ నారాయణమ్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నేను ముందుస్తాను అనేటటువంటి కులపుత్తూరి రామసుబ్బారెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫస్ట్ అమ్మాయి ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాననిర్మథనాభ్యాస దీపం ప్రజ్వాలయామ్యహం. మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి సార్, మైక్ శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం ద్వేష బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతు మే పాపం శుభం దీప నమోస్తుతే. ఓం వసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ వందే 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 భారత్
విద్యుతో భాంతి సైడ్ కొంచెం చేయండి సార్. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే ఆత్మసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సార్ చూడండి సార్. అందరికీ ఒకసారి అందరికీ ఒకసారి హారతి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. భారతీయ పుత్రుడావు భరతమా బిడ్డడా. కర్మ భూమిలో పుణ్య భూమిలో కలుష మొక్కలు మొలిచెరా. కర్మ భూమిలో పుణ్య భూమి సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता की जय, गौ माता की जय. अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, गोवंश हत्या बंद हो, धर्मांतरण बंद हो, भारत अखंड हो. हर हर महादेव. ओम नमः शिवाय, ओम नमः शिवाय. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ, ప్రాంత కమిటీ ఇంత విజయవంతంగా కావడానికి సహకరించిన ప్రతి శివ నర్సరెడ్డి గారు. ఓకే సార్, ఓకే సార్. జై శ్రీరామ్. ఈ దేశం యొక్క సుస్థిరమైన సుఖశాంతుల కోసం, ఇక్కడ జీవించే ప్రజల యొక్క సౌభాగ్యం కోసం, ప్రపంచమంతటా సుఖశాంతులు పరిఢవిల్లాలనే లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ సంస్థ 1964 సంవత్సరం శ్రీకృష్ణాష్టమి రోజున వివిధ మతాధిపతులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు అందరి యొక్క సమగ్రమైనటువంటి ఆలోచనతో విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడింది. ఈనాటికి అది విశ్వవ్యాప్తమై హిందూ సమాజానికి మార్గదర్శకం చేయగల ఒక గొప్ప సంస్థగా విశ్వాసాన్ని చూరగొన్నది. సమాజాన్ని ఆ స్థాయిలో ప్రభావితం చేయడానికి ఎందరో పూజ్య ధర్మాచార్యులు, స్వామీజీలు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కేంద్ర మార్గదర్శక మండలి పేరుతో స్వామీజీలు సంవత్సరానికి 2 సార్లు సమావేశమై ఏమి చేయాలి, రాబోయే రోజుల్లో ఈ దేశం యొక్క శ్రేయస్సు కోసం అన్న దృష్టితో విశ్వ హిందూ పరిషత్ను మార్గదర్శనం చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్తులో త్యాగశీలురైన వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కొరకు కాకుండా లోక కళ్యాణం కోసం భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన అజెండాతో విశ్వ హిందూ పరిషత్ లక్ష్యాలే ధ్యేయంగా వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. నిజంగా వారంతా ధన్యులు. ఈరోజు 60వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా
ప్రతి ప్రఖండలో అంటే 1,00,000 జనాభా గల భౌగోళిక క్షేత్రంలో మరి ఆత్మీయ సమ్మేళనాలు, హిందూ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో విశ్వ హిందూ పరిషత్కు సహకరించినటువంటి ధర్మరక్షానిధి సమర్పించిన దాతలు, రామాలయ ఉద్యమంలో పాల్గొన్నవారు, రామాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ఆర్థికంగా సహకరించిన దాతలు, అలాగే రాముల వారి యొక్క అక్షతలను ఇంటింటికి చేర్చినటువంటి కార్యకర్తలు, రామభక్తులు, హిందువులందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ ధన్యవాదాలు చెప్పేటువంటి ఒక కార్యక్రమంగాను ఈ కార్యక్రమం ప్రతి ప్రఖండలో జరుగుతోంది. అప్పటికి ఇప్పటికీ మార్గదర్శకులు మనకు సాధు సంతులే. హిందువులను హిందువులుగా నిలబెట్టడం అనేది అంతర్గతంగా మనం సరిచేసుకోవాల్సిన సమస్య. అలాగే ఇతరత్ర విదేశీ యొక్క శక్తులకు పాత్రులైన వాళ్ళు చేసే కుతంత్రాలు మనం ప్రజలకు సవివరంగా చెప్పి వాళ్లకు వాస్తవమైన అవగాహన కలిగించవలసి ఉంది. ఈనాడు మరి ప్రతిపక్ష నేతగా చెప్పుకున్నటువంటి ఒక ప్రజానాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్లో పర్యటిస్తూ ఒక మాట అన్నారు, 370 ఆర్టికల్ను పునరుద్ధరించడమే మా అజెండా అని. కానీ ప్రపంచంలో ఏ దేశంలో 2 రాజ్యాంగాలు లేవు. ఈ దేశంలో కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకే కాశ్మీర్కు 370 ఆర్టికల్ ప్రతిపత్తిని ఇచ్చారు. ఇది దేశం యొక్క సమైక్యతకు గొడ్డలి పెట్టే. అలాగే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే అన్యాయంగా ఇక్కడ కులభేదాలు పెంచడం, మైనారిటీలకు హిరణ్యాక్ష వరాలు ఇచ్చి హిందువులను 2వ జాతి శ్రేణులుగా చేయడం అత్యంత బాధాకరమైన విషయం. హిందువులుగా పుట్టడం, హిందూ ధర్మంలో జీవించడమే హిందువులు చేసిన పాపమా అని ఈనాడు విశ్వ హిందూ పరిషత్ అడుగుతోంది. కాబట్టి ఈ లోపాలన్నీ సరిచేసుకోవడానికి హిందువులంతా కులాలకు, రాజకీయ వర్గాలకు అతీతంగా సంఘటితం అయితేనే తప్ప హిందూ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా ఈ దేశంలో మారే ప్రమాదం ఉంది. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వరాలు, ఏ దేశంలోనైనా కామన్ సివిల్ కోడ్ ఉంటుంది, ఆ దేశ పౌరులందరికీ సాధారణ చట్టం సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేక చట్టాల ద్వారా వారికి రాక్షస వరాలు ఇవ్వడం అది హిందువుల యొక్క గౌరవానికి భంగకరంగాను, హక్కులకు భంగకరంగాను పరిణమిస్తోంది. ఈ విషయాలన్నిటినీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి, ప్రజానీకం దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈనాడు ఈ మధ్య జరిగిన దుస్సంఘటన మనకు తెలుసు. మరి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు, వారు చేసిన పాపమేమి, వారు చేసిన నేరంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా జీవించే వాళ్ళ ఇళ్లపైన, ఆస్తులపైన, స్త్రీలపైన దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వాలే ఒప్పుకుంటున్నాయి. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలను కూల్చడానికి శత్రు దేశాలు పన్నిన వ్యూహమే విద్యార్థుల పేరుతో ఒక ఉద్యమాన్ని అక్కడి తీవ్రవాద సంస్థలకు, శత్రు దేశాలకు ఒక మార్గమైంది. అలాంటి పరిస్థితి హిందూ దేశానికి కూడా హెచ్చరిక అన్నారు. బంగ్లాదేశ్లో జరిగిన దుశ్చర్య భారతదేశానికి ఎందుకు హెచ్చరిక అవుతుంది? ఇది ఒక గుణపాఠము అన్నారు. అలాంటి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో భారత్లో జరుగుతాయి అన్నటువంటి సూచన రాజకీయ స్వార్థంతో కొందరు చేసినటువంటి కుట్రపూరితమైన సూచనగా, హెచ్చరికగా హిందూ సమాజం, ప్రభుత్వం గుర్తించాలి. అక్కడ హిందువుల రక్షణ కోసం ఇక్కడి ప్రభుత్వం ఏం చేయాలనో అది చేయాలి. ఇక్కడ హిందువులు అప్రమత్తులై భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే మనల్ని మనము కాపాడుకునే దానికి ఒక వ్యవస్థను, సంఘటిత శక్తిని తయారు చేసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజానికి విన్నవిస్తోంది. ఈ కామన్ సివిల్ కోడ్ తో పాటు వీలైనంత త్వరగా అమలు పరచకపోతే ఈ దేశంలో సుఖశాంతులకు, సమైక్యతకు భవిష్యత్తులో భంగం వాటిల్లుతుంది అన్న విషయం గుర్తించుకోవాలి. ప్రతి దేశంలో కూడా ఆ దేశ పౌరులకు ఒకే ఒక చట్టం ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రత్యేకమైన చట్టాలు, పర్సనల్ లాస్ పెట్టడం అనేది రాజకీయ స్వార్థంతో పెట్టినటువంటి ఒక దురాలోచన, అది ఒక దుర్నిర్ణయమే. దీన్ని విశ్వ హిందూ పరిషత్ చెబుతోంది. అలాగే ఇక్కడ అమలు పరిచినటువంటి ఏదైతే చట్టం చేశారో, ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏ కావచ్చు, దీనిల వల్ల అన్య మతస్థులకు రవ్వంత కీడు లేకపోయినప్పటికీ అది కేవలము వచ్చినటువంటి హిందూ శరణార్థులకు రక్షణ కల్పించడానికి, ఇతర మతాల వారికి కల్పించిన హక్కులు
హిందువులకు కూడా కల్పించడానికి చేసినటువంటి ఒక చట్టం ఎన్ఆర్సి సిఏఏ. దానిలను అన్యమతస్థులు వ్యతిరేకించడము అనేది తప్పుడు ప్రచారానికి లోనై సామాన్య ముస్లింలు అవగాహన లేక చేసే చర్య తప్ప ఆ రెండింటిలో అన్యమతస్థులకు విధర్మీలకు ఎలాంటి కీడు లేదన్న విషయం హిందువులు విశేషంగా ప్రచారం చేయాలి. ఏ చట్టాలు అమలు పరచాలన్నా ప్రజా బలం అవసరం. ఆ ప్రజా బలం నుంచి ప్రజల నుంచి గవర్నమెంట్కు సరి అయిన స్థాయిలో అందకపోయినందువల్ల దేశ హితానికి చేసే చట్టాలను కూడా అమలు పరచడం కష్టంగా ఉంది. ఈ విషయాన్ని హిందువులు అవగాహన చేసుకొని మనము కూడా ప్రభుత్వము దేశ శ్రేయస్సు కోసం చెట్టే చట్టాలను బలపరచాలి, రోడ్డెక్కైనా బలపరచాలి, మన అభిప్రాయము తెలియజేయాలి. ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా, ముఖ్యంగా హిందూ కార్యంలో ఇది దైవ కార్యం, ఈశ్వరీయ కార్యం, దేశ కార్యం కాబట్టి ప్రతి హిందువు దీంట్లో భాగస్వామి కావాలి. చేతనైనంతగా వారి యొక్క భగవంతుడిచ్చిన వారి శక్తియుక్తుల్లో 1% ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం, హిందూ జాతి యొక్క శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం ఉపయోగించాలని ప్రతి హిందువుకు తెలియజేస్తూ ఈ యొక్క హిందూ యాక్టివిటీస్, హిందూ సంస్థల యొక్క నిస్వార్థమైన దేశహితకారకమైన ఈ పనులను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇంకా సహకరించవలసిందిగా పత్రికా విలేకరులను, ప్రతినిధులను కూడా వారికి కూడా విశేషమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ